కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. పునీత మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల మొదటి ఆదివారమున యాజక స్వరం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని దీవెనలు స్వీకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈనాడు చాలా చక్కగా తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఈ యొక్క 40 దినాలు ఏ విధముగా శోధనలు జయించాలి అనే విషయమును చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క వేద ప్రచారము దైవ రాజ్య స్థాపనకు పునాది. ఏ విధముగా కాలము పరిపూర్ణమైనది అనగా యేసు ప్రభు మన ప్రథమ శత్రువు అయినటువంటి సైతాను యొక్క శోధనలను జయించడం వలన, మరి ముఖ్యముగా ఆ శోధనలను జయించడం వలన దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసి ఉన్నారు. మరి ముఖ్యముగా యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమున ఉన్నటువంటి ప్రజలందరికీ దైవ రాజ్యమును గురించి వివరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, కొద్దిసేపు మనము ధ్యానం చేసుకోవాలి. ఏమిటంటే, దేవుడు మానవులను పరీక్షకు గురి చేస్తుంటాడు, కానీ సైతాను మాత్రము మనలను శోధించి మన యొక్క జీవితాలను సర్వనాశనము చేస్తుంటారు. ఏ విధముగా అని కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలి. సామెతల గ్రంథములో 17వ సామెత 3వ వచనంలో చదివినట్లయితే దేవుడు మనకు చక్కగా ఒక వాక్యమును అందచేస్తున్నారు. వెండి బంగారములను కుంపటి పరీక్షించును, నరుని హృదయమును ప్రభువు పరీక్షించును. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇది అక్షరాల నిజం. దేవుడు మనలను శోధించడు, దేవుడు మనలను పరీక్షిస్తుంటాడు. ఉదాహరణ మనం గమనించినట్లయితే మొదటి మక్కాబీయుల గ్రంథములో 2వ అధ్యాయములో 51వ వచనములో చాలా చక్కగా మనకు ఉదాహరణగా అబ్రహాముని పరిచయం చేస్తున్నారు. ప్రభువు అబ్రహామును పరీక్షింప గురి చేయగా అతడు తన విశ్వసనీయతను ప్రదర్శించుకొనెను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుడు మనలను పరీక్షకు గురి చేస్తున్నది మనము విశ్వాసములో బలపడే విధముగా తయారు చేయడానికి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, కానీ సైతాను మనలను శోధిస్తున్నది మన యొక్క జీవితమును, మన యొక్క దైవ జీవితమును, ప్రార్థన జీవితమును మరి నశింప చేయడానికి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. శోధనలు మానవుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. శోధనలు మరి మన యొక్క దైవ జీవితాన్ని దెబ్బతీస్తుంటాయి. శోధనలు మానవ జీవితాన్ని కష్టాల పాలు చేస్తుంటాయి. శోధనలు మన యొక్క ప్రార్థన జీవితాన్ని నశింపచేస్తుంటాయి. శోధనలు దేవునికి వ్యతిరేకముగా జీవించే విధముగా మనలను తయారు చేస్తుంటాయి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మరి నువ్వును నేనును ఈ యొక్క శోధనలు జయించాలంటే, మరి ముఖ్యముగా ఆ యొక్క సైతాన్ని జయించాలంటే, ఆ యొక్క సైతాను యొక్క శోధనలు జయించేటువంటి యేసయ్య గురించి మనము ధ్యానం చేసుకోవాలి. ఒక్కసారి బైబిల్ గ్రంథమును పరిశీలిద్దాం. మొదటి నుండి ఇప్పటి వరకు ఏ విధముగా సైతాను శోధిస్తూ ఉన్నది జనాలను అని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఆది కాండములో 3వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే మరి ఆ యొక్క శోధన మొదలవుతుంది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, స్త్రీ సర్పము చేత శోధింపబడిన విధానాన్ని మనము చూస్తున్నాము. ఆ యొక్క స్త్రీ మరి ముఖ్యంగా ఆదాము ఆ యొక్క సైతాను చేత శోధింపబడడం వలన మరి ఆ యొక్క ఏదెను తోట నుండి గెంటివేయబడ్డారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవాతి దేవుడు ఎంతగానో ప్రేమించి ఇష్టపడి ఈ యొక్క ప్రపంచమును సృజించుకున్నాడు. తన యొక్క పోలికతోనే మానవుని కూడా సృజించి ఉన్నాడు. అదే విధముగా మానవునికి సంతోషమును ఆనందమును దయచేయడానికి, తన యొక్క జీవితానికి అర్థమును పరమార్థమును దయచేయడానికి స్త్రీని కూడా సృజించి ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా శోధనలో పడి మరి ఆ యొక్క దైవ రాజ్యమును అనగా మరి దేవునికి అవిధేయతలుగా జీవించి ఉన్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, చూడండి, సైతాను మొదటి సృష్టిని మరి ముఖ్యంగా సృష్టింపబడ్డటువంటి ఆ యొక్క బిడ్డలను శోధించి ఉన్నది.
రెండోదిగా మనము గమనించినట్లయితే ఆది కాండములో 6వ అధ్యాయములో 5వ వచనములో దేవుడు చాలా చక్కగా ఒక మాక్కును మనకు తెలియపరుస్తున్నారు. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలనియే తలంచుచున్నారు. ఈ విషయము దేవుని యొక్క హృదయములో నొప్పిని కలిగించినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులు ప్రతి ఒక్కరు కూడా చెడు సహవాసాలతోటి, చెడు అలవాట్లతోటి చెడు చెయ్యాలని చూస్తున్నారు. కానీ మంచిగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, మరి ముఖ్యంగా అందరితోటి మంచితనముతో ఉండాలి, మంచి మనస్తత్వముతో ఉండాలని విషయమును మరచి జీవిస్తున్నారు. చూడండి ఎలా సైతాను ప్రపంచమును శోధిస్తుంది, ఎలా సైతాను ప్రపంచాల్లో సృష్టింపబడ్డటువంటి మానవుణ్ణి మరి శోధిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకనే దేవుడు జలప్రలయమును ద్వారా మానవుని మొత్తము కూడా అంతము చేస్తున్నారు. ఆ శోధన ఉండకూడదని. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇంకా మనము గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్తలో 26వ అధ్యాయములో మరి 14 నుంచి 16 వచనాలు చూసినట్లయితే మరి 12 శిష్యులో ఉన్నటువంటి యూదా ఇస్కారియోతు కూడా శోధనకు గురవుతున్నారు. యేసు ప్రభుతో అడుగు వేసినటువంటి బిడ్డ, యేసు ప్రభు దగ్గరగా ఉన్నటువంటి బిడ్డ, యేసు ప్రభు యొక్క వాక్యమును ఆలకించినటువంటి బిడ్డను సైతాను కూడా శోధిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఏమిటి ఆ శోధన? ఒక్కసారి మనం చూసినట్లయితే 12లో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. చూడండి ఎంత చక్కగా మనకు తెలియపరుస్తున్నారు. సైతాను ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ బిడ్డను శోధన చేసి దేవునికి దూరముగా ఉంచుదామని, ఎప్పుడెప్పుడు బిడ్డను శోధన చేసి మరి ఆ యొక్క పవిత్రమైన జీవితమును నాశనము చేయాలని చూస్తూ ఉన్నది. అందుకనే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం మన యొక్క జీవితాలు ఏ విధముగా ఉన్నాయని. ఎందుకంటే మనము కూడా మన యొక్క అనుదిన జీవితములు ఎదుగుతున్న సమయంలో ఎన్నో శోధనలకు గురవుతుంటాము. మన అనుదిన జీవితంలో ప్రభు తెలియపరుస్తున్నారు, ప్రతి ఒక్క శోధన మనము జయించాలంటున్నారు. ప్రియమైన దేని బిడ్డలారా, ఏ విధముగా ఉంటాయి ఆ శోధనలని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. శోధనలు అవిధేయత రూపములో కూడా రావచ్చు. అనగా దేవునికి మరి ముఖ్యముగా తల్లిదండ్రులకు దైవ వాక్కుకు అవిధేయత రూపములో కూడా వస్తుందంట. దేవుని మాటలు సరిగా ఆలకించవద్దు, మరి ముఖ్యముగా ఆదివారము దినాన పరిశుద్ధమైన దేవబలి పూజలో పాల్గొనవద్దు, మరి ముఖ్యముగా ఈ యొక్క తపస్కాలంలో సరైన ఉపవాసము చేయకూడదు, మరి ముఖ్యముగా ఉపవాసము చేస్తూ నోటితోటి మరి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడము, హృదయములో కుళ్ళు కుతంత్రాలు ఉండడము, సరైనటువంటి జీవితము జీవించకపోవడం వలన ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ విధము కూడా మనము శోధనలకు గురవుగా వస్తుంటాము. రెండవదిగా మనము చూసినట్లయితే మనము శోధనలకు గురవుతుంటాము. ఎలా అంటే చెడు పనులు చేయడం వలన, చెడు మాటలు మాట్లాడడం వలన. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నీ యొక్క నాలుక, నీ యొక్క నోరు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, మంచి మాటలతో మాట్లాడి ఉండాలి. అలాంటి నోరును కూడా మరి శోధనకు గురవుతుంది. ఏమిటంటే మరి ఇతరుల గురించి చెడుగా మాట్లాడము, ఇతరుల గురించి చెడు ప్రచారము చేయడము, మరి ముఖ్యముగా మరి వ్యర్థమైనటువంటి పలుకులు పలకడము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల కూడా శోధనలు వస్తుంటాయని తెలియపరుస్తున్నారు. ఇంకా మనము గమనించినట్లయితే శోధనలు ప్రేమ రూపములో కూడా ఉండవచ్చు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అధికముగా ప్రేమించాలి, దేవుని యొక్క వాక్కును ప్రేమించాలి, దేవుని యొక్క మాటలు అధికముగా ప్రేమించాలి. కానీ ప్రేమ మరి ప్రేమటువంటి దేని బిడ్డలారా వ్యామోహమునకు దారితీస్తుంది. అనగా ఈ యొక్క ప్రేమ వలన మనిషి అనవసరమైన కార్యాలు చేస్తుంటారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, అనవసరమైనటువంటి అలవాట్లకు మరి అలవాటు పడుతుంటాడు. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా గమనించినట్లయితే ఈ శోధనలు సెల్ ఫోన్ వల్ల కూడా మరి రావచ్చు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ యొక్క సెల్ ఫోన్ మనము అవసరము కొద్ది మాత్రమే ఉపయోగించాలి. కానీ అవసరమును మించి మనం ఉపయోగిస్తుంటాము. ఎక్కువగా సమయమును గడపడము, ఎక్కువగా లేనిపోని విషయాలన్నీ కూడా ఆ యొక్క సెల్ ఫోన్లో మనము సెర్చ్ చేయడము, ఇవన్నీ కూడా
మనకు శోధన రూపంలోనే ఉంటున్నాయి. ఇంకా మనము గమనించినట్లయితే ఈ శోధన మనకు ధనాశ ద్వారా కూడా రావచ్చు. 1 తిమోతికి రాసిన లేఖలో 6వ అధ్యాయంలో 7వ వచనం చాలా చక్కగా మనకు ప్రభు తెలియపరుస్తున్నారు. ఏమిటంటే ధనాశ శోధనలకు గురి చేస్తుంది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇది అక్షరాల నిజం. ఇలా ప్రతి సమయము, ప్రతి దినము, ప్రతి సంవత్సరము కూడా మానవుని యొక్క శోధనలు శోధిస్తూనే ఉంటాయి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇంకా మనము గమనించినట్లయితే ఈ యొక్క సైతాను డైరెక్ట్గా వెళ్ళి ఈ యొక్క సృష్టికర్త యొక్క కుమారుణ్ణే శోధించాలనుకుంటుంది. ఈ యొక్క యేసయ్యను శోధిస్తే చాలు, ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తము కూడా నేను శోధించినట్లే అని వెళ్ళి మరి యేసయ్యను శోధించడం జరుగుతుంది. పునీత మార్కు గారు మనకు సరిగా రాయబడలేదు ఏ విషయాల్లో మరి ఆ యొక్క శోధన జరిగిందని. పునీత మత్తయ్య గారు చాలా చక్కగా రాస్తున్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇక్కడ మరి మనం గమనించినట్లయితే మరి యేసయ్య ఆ యొక్క సైతాను యొక్క శోధనను జయించినట్లుగా మనకు అగుపడుతుంది. ఆ యొక్క సైతాను యొక్క శోధనను జయించడం వలన దేవదూతలు వచ్చి పరిచర్యలు చేయడం మనకు ఈ యొక్క మార్కు రాసిన సువార్తలో చాలా చక్కగా మనకు అగుపడుతున్నది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అయితే మరి మనము కూడా ఈ యొక్క శోధనను జయించవచ్చా? మనము కూడా ఆ యొక్క సైతాను జయించవచ్చా అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జయించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు యొక్క అడుగులో అడుగు వేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా హృదయంలో మార్పు కలిగి జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ యొక్క సైతానును, దాని యొక్క క్రియలను, దాని యొక్క శోధనలను జయించవచ్చు అని చాలా చక్కగా మనకు తెలియపరుస్తున్నారు. ఏ విధముగా అంటే మొట్టమొదటగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. రెండవది ఏమిటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన యొక్క హృదయంలో నివాసమును ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజముగా మరి యేసయ్య శోధనలకు గురి కావాలా? ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు అని మనము ఆలోచించుకోవచ్చు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో చాలా చక్కగా మనకు తెలియపరుస్తున్నారు. ఏమిటంటే దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటకే దేవుని ప్రణాళిక, దానిని ఆయన సంపూర్ణ సమయమున నెరవేర్చును. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఆయన యొక్క నాయకత్వము దేవుడి చేత ఇచ్చినదని, ఆయన యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మేలులు పొందుతారని మనకు రుజువు చేస్తున్నారు. ఆ యొక్క నాయకుడు సైతాన్ని, మరి ముఖ్యంగా సైతాన్ యొక్క శోధనను జయించి ఉన్నాడు సరైన సమయంలో. ఆ సమయము పరిపూర్ణమైనది ఈ యొక్క శోధనలు జయించడం వలన. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సైతానును, దాని యొక్క క్రియలను జయించవచ్చు అంటున్నారు. ఏ విధంగానే ఆలోచించినట్లయితే 2వ తిమోతికి రాసిన లేఖలో 2వ అధ్యాయములో 25 నుంచి 26 వచనాలు చాలా చక్కగా మనకు తెలియపరుస్తున్నారు. పశ్చాత్తాపపడి సత్యమును గ్రహించు అవకాశము దేవుడు వారికి అనుగ్రహించునేమో, అప్పుడు వారు తమ స్థితిని గుర్తించి తమను పట్టుకోలోబరచిన కొనిన సైతాను వల నుండి తప్పించుకొందురు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, సైతాను వల నుండి, శోధల యొక్క వల నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక సూత్రము. ఏమిటంటే దేవుని యొక్క సందేశమును మన యొక్క హృదయమున పదిలపరచుకోవడము, దేవుని యొక్క వాక్కును మన యొక్క హృదయమున దాచుకోవడము. ఆ వాక్కు వలన, దేవుని యొక్క ఆత్మ వలన మనము ఆ యొక్క సైతానును, మరి ముఖ్యముగా దాని యొక్క క్రియలను, దాని యొక్క శోధనను జయించవచ్చు అని చాలా చక్కగా తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇంకా కొద్దిగా మనము ధ్యానం చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. ఏమిటని ఆలోచిస్తుంటే నిర్గమ కాండములో 34వ అధ్యాయములో 28వ వచనం గమనించినట్లయితే మోషే గురించి దేవుడు ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటంటే మోషే ప్రభువుతో 40 పగుళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్న పానీయములు ఏమీయూ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలను వ్రాసెను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ యొక్క మోషే చేస్తున్నటువంటి ఉపవాసము ద్వారా, మోషే చేస్తున్నటువంటి ఆ యొక్క 40 దినాల ఉపవాసము ద్వారా ఒక మేలు జరిగినది. ఏమిటంటే
10 ఆజ్ఞలను మనకి ఇస్తున్నారు. ఆ యొక్క 10 ఆజ్ఞలు మన యొక్క జీవిత నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ఆ యొక్క 10 ఆజ్ఞలు పాటించిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తున్న ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క బిడ్డను, మరి ముఖ్యంగా కుటుంబంలో నివాసమును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య 40 దినాలు మరి ఉపవాసముతో ఉండి మరి ఉన్నాడు. ఎందుకు అంటే దైవ రాజ్య స్థాపనకు, దేవుని యొక్క పవిత్రమైన వాక్యమును మానవులకు తెలియపరచడానికి, దేవుని యొక్క పవిత్రమైన ఆత్మను మనపైన కుమ్మరించడానికి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా 40 దినాలు ఉపవాసమున్నాడు. శోధనలు జయించగలిగి ఉన్నారు. ఈ యొక్క 40 దినాలు నువ్వును నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఉపవాసం ఉంటున్నారు. ఈ యొక్క 40 దినాలు ప్రతి ఒక్క కథోలికులు కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఉపవాసం ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనము సైతాన్ను జయించే ఆ బలాన్ని స్వీకరించామా? మనము సైతాను ఇచ్చే ఆ యొక్క శోధనను జయించే గొప్ప శక్తిని పొంది ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు అడుగుచున్నాడు, నీ యొక్క 40 దినాల మరి తపో ఉపవాసము నీకు వరముగా మారాలంటున్నారు. కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధ తండ్రి యేసయ్య, ఈనాడు మాకు చాలా చక్కగా తెలియపరిచి ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను పరీక్షకు గురి చేస్తున్నాడు. మనము ఎంతగా ఆయన్ను నమ్మి జీవిస్తున్నామని, ఎంతగా మనము విశ్వాసాన్ని కనబరుస్తున్నామని సైతాను మనలను శోధిస్తూ ఉన్నది. మన యొక్క జీవితమును సర్వనాశనము చేద్దానికి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధ తండ్రి యేసయ్య, నీ యొక్క నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు. ఈనాడు మరొక్కసారి మాకు తెలియపరిచిన కృతజ్ఞతలు స్తోత్రములు. ఇదిగో బిడ్డ, నువ్వు చేసే యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన నీకును నీ కుటుంబానికి వరముగా మారుతుందని, మనము చేసే యొక్క ఉపవాస ప్రార్థన మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మేలులు దయచేస్తానని మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు. తండ్రి, ఎదుగో నీ యొక్క వాక్యం ప్రకారము జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే శోధనలకు లోనే, ఎవరైతే శోధనలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క శోధనల నుంచి బయటకు రాలేకపోతున్నారో, అయ్యా నీ యొక్క ఆత్మను వారిపై కుమ్మరించమని, నీ యొక్క వాక్యమును వారికి అందించమని, మరి ముఖ్యంగా వారి యొక్క హృదయాలలో నీ యొక్క పవిత్రమైన వాక్కు నివాసం ఉండి ఆ యొక్క శోధన నుంచి బయటికి నడిపించే గొప్ప భాగ్యమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నేను శోధనకులోనే నా యొక్క జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాను. నేను శోధనకులోనే నా యొక్క కుటుంబాన్ని అనవసరముగా ఇబ్బందుల పాలు చేస్తున్నాను. నేను శోధనకులోనే నా యొక్క తండ్రికి నేను అవిధేయతగా ఉంటున్నాను. తండ్రి, ఇదిగో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నన్ను అభిషేకించమని యొక్క రక్తముతోటి, ఈ సమయంలో నన్ను బలపరచమని యొక్క పవిత్రమైన వాక్కుతో, హృదయములో మార్పు కలిగి జీవించే విధముగా నా పాత అలవాట్లన్నీ కూడా నేను మాంచుకొని మరి క్రొత్త జీవితముతో, క్రొత్త ఆలోచనతో జీవించే విధముగా మనటువంటి యేసు క్రీస్తును అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.